ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అయితే చూద్దాం. ఇక పురుగుల అన్నం ప్రశ్నించే వార్తలు, దేని రాను వీడియో సర్కారు దవాఖానాకు, ఏ ఊసం ఎంత కష్టమైపోయి. రంగారెడ్డి జిల్లా పాలకులలో కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. పొరుగులో అన్నం పెడుతున్నాడంటూ ప్రశ్నించిన తమకు వార్తలు పెడుతున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధలు చెప్పుకునేందుకు తల్లిదండ్రులు కూడా కలవనీయడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. శనివారం సందర్శించిన మాజీ మంత్రులు హెచ్రావు, సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులు తమ బాధలను చెప్పుకొని కోరున్నారు. ఇడుస్తూ బాలికలు సబిత ఓదార్చడం జరిగినట్టు ఇంకా పెద్దపల్లి జిల్లాలో విష జ్వరాలు విపరీతిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రైవేట్ ప్రభుత్వ దవాఖాన రోగులు నిండిపోతున్నాయి. జిల్లా కేంద్ర దవాఖాన సాధారణ జిల్లాలో 300 నుంచి 400 మధ్య ఉండే ఓపీ ప్రస్తుతం 900 చేరింది. ఈ క్రమంలో ఇన్పేషెంట్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. 50 పడకల దవాఖానలు చేరుకున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో గదులుగా వరండాలో ఇలా మడత మంచాలు ఏర్పాటు చేసి ఈత అందిస్తున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పాలన వచ్చింది, హాయిగా బతుకున్న రైతులు జీవితాలను దుర్భరం చేసింది. కాంగ్రెస్ గత పాలనలో ఎరువుల కోసం రైతులు క్యూలో చెప్పులు పట్టేవారు, విత్తనాల కోసం పడిగాపులు పడేవారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక బాయిలు కాడ నిద్రపోయేవారు. ఇప్పుడు రెవెన్యూ రెన్యువల్ చేసేందుకు టోకన్లను దొరక ఇలా బ్యాంకుల వద్ద నిద్రపోతున్నారు. సిద్దిపేట జిల్లా తోకుటు ఏబీపీ వద్ద శుక్రవారం రాత్రి కనిపించిన దృశ్యం ఇది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసుకుని నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక రేవంత్ తో ఢిల్లీ కట్ ఆఫ్, సీఎం పై రాహుల్ అసంతృప్తి. ఇక అధిష్టానంలో పెరిగిన గ్యాప్. నాడు రేవంత్ ఏం చెప్పినా తులిపిన పెద్దలు నేలాలుగా తననున్న పిసిసి చీఫ్ మంత్రివర్గం విస్తరణ ఇదిగో అంటూ హబూషా పాలవుతున్న సీఎం రేవంత్ తో అంటి ముట్టునట్టుగా గాంధీలు. ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం సీఎం తంటాలు. తెలంగాణలో సభలు రావాలంటూ పదే విజ్ఞప్తి. రేవంత్ విజ్ఞప్తులను పట్టించుకొని రాహుల్ గాంధీ. ముఖ్యమంత్రి తీరుపై గుర్రుగా ఉన్న మల్లికార్జున ఖార్గే అదును చూసి పావులు కదుపుతున్న పార్టీ చీఫ్ బిక్కిరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు. నేడు ఎదురు చూపులే తప్ప ఫలితం సున్నా. కొత్త పిసిసి చీఫ్ ఎంపిక కూడా నెలలుగా ఢిల్లీ హైదరాబాద్ మధ్య నగలిపోతున్నది. సీఎం మంత్రులు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కొత్త పేరు మీదికి వస్తుంది. ఇక రోజుకి సాయంత్రం ప్రకటన వస్తుంది అంటూ ఎన్ని రోజులుగా ఉరిస్తూనే ఉన్నారు. ఆశావహాలను టికెట్ ఖర్చు తప్ప ఎక్కడ తెలియదు ఒక హెడ్లైన్స్. ఇక త్వరలో కేబినెట్ విస్తరణ. ఏడాది ఫిబ్రవరి నుంచి సీఎం సహా మంత్రులు కాంగ్రెస్ నేతలు నోళ్లు నాస్తున్న మాటలు ఇది. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కాలికి బల్బం పెట్టుకొని హైదరాబాద్ ఢిల్లీ మధ్య చక్కలు కడుతున్నారు. ఈ విషయం మీదనే 5 సార్లు ఢిల్లీకి వెళ్తే 5 దశలో మంత్రివర్గం విస్తరణ రాజ్భవన్ ఏర్పాటు కూడా జరిగిపోయాయి, కానీ ఇప్పటి వరకు తేలలేదు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది. ఇక టార్గెట్ పొంగులేటి రేవంత్ కు మంత్రి మధ్య గ్యాప్. నెక్స్ట్ సీఎం ఆయనేను ప్రచారం. పార్టీ ఫిరాయింపులో కీలక పాత్ర. ప్రభుత్వం పొంగులేటి ప్రధానం తగ్గించే ప్రయత్నాలు, ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఎత్తులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది. త్వరలో రాహుల్ గాంధీ వస్తారు. ఇది కూడా ఎదురు చూపులు తంతులుగానే మిగిలిపోయింది. వరంగల్ రైతు డిక్లరేషన్. రాహుల్ గాంధీ వచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల మాఫీ చేశాం. త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామంటూ నేరాలుగా ఒదిగా కొడుతున్నారే తప్ప కార్య రూపం దాల్చడం లేదు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని నేలాఖరులో సభలు నిర్వహిస్తామని చెప్పిన రావు కూడా అనడంతో వెనక్కి తగ్గిన తప్పలేదు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారుగా కొత్త అమీన్ రెడ్డిని డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తున్న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి, కానీ ఇప్పటి వరకు వారు బాధ్యతలు తెచ్చుకోలేదు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా పోవడమే ఎందుకు కారణమని చర్చలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రానికి రెడ్ అలర్ట్. మరో 2 రోజులు అత్యంత భారీ వర్షాలు. కరీంనగర్ కూలిన దేవాలయం పైకప్పు, నల్గొండలో కొట్టుకుపోయిన వంతెన, ఇప్పటికీ ఇంటికి పైకప్పు కూలి ఒకరు. ఇక పిడుగుపాటు మరోమరు, కరెంట్ షాక్ తో ఇంకొకరు మృతి. సింగారెడ్డి నిలిచిన బొగ్గు ఉత్పత్తి. శ్రీశైలం ప్రాజెక్టు 4.10 లక్షల క్యూసెక్కులు వరద అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాలు ప్రజలు తరలించండి, కలెక్టరేట్లు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి, తక్షణ చర్యలు చేపట్టండి. సీఎం ఇక అధికారులపై చెరువులు పెట్టొద్దు, మంత్రి ఆదేశాలు. రెస్క్యూ 24 బోట్లతో సిద్ధం అగ్నిమాపక. ఇక ఏపీలో
ఎడతెరాని వర్షాలు 10 రైళ్లు రద్దు ఇక విరిగిపోయిన కొండ చిరువాలు 4 మృతి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అయితే చూస్తున్నాం. ఇక నోట్ల కట్టలతో దొరికిన వాళ్లే డెకాయిట్లు నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజల బుద్ధి చెప్తారు ఉత్తమ్ పై జగదీష్ రెడ్డి అగ్రహం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. కాంగ్రెస్ ముట్టని రాష్ట్రాన్ని ముంచింది హరీష్ పై కేసీఆర్ ను తిడితే ఏ సీఎం అయినా అనుకుంటున్నావా రాజగోపాల్ రెడ్డి మాటకు ఉబ్బిపోయినావా బజారు భాషలో రేవంత్ రెడ్డి మంచిపోయాలని అనుకుంటున్నావా వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశ ఇక ప్రాజెక్టు అవగాహన లేక కేసీఆర్ పై విమర్శలు సమ్మక్క బ్యారేజ్ లేకుంటే దేవాదారు నీళ్లే కలిపి ఉత్తమును చిల్లర మాటలు ధాన్యం మండిపాటు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఇక మాపై విచారణ సహించాం సాధారణంగా ఏదైనా కుంభకోణం జరిగినప్పుడు విచారణకు ఆదేశించాలని ప్రజలకు డిమాండ్ చేయడం సహజం కాదని కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక కొందరు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక హోండా స్కామ్ ఇరుక్కున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పికత్తులో కష్టాల్లో ఉన్నారు. గవర్నర్ థవర్చంద్ గెహ్లాట్ దీనిపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరేమైనా ఉంటే నైతిక విలువలు కట్టబడి రాజీనామా చేసి ఉండేవారు తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునేవారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గవర్నర్ ఆదేశాలు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు శనివారం బెంగళూరు రాజ్భవన్ చలో నిరసనలు చేపట్టారు. ఇది చూసిన ప్రజలు ఇది ఇక్కడ విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కార్వాన్లో రహస్య కెమెరాలు నటి మనుల వీడియోలు చూస్తుంటే హెచ్చరిక. ఇక మాలివ్ బాంబు పేల్చిన ప్రముఖ నటి రాధిక. ఇక కోతుల దండయాత్ర సూర్యాపేటలో జనంపైకి ఎగబడి గాయపరుస్తున్న వానరాలు. ఇక పంటలను నాశనం చేయడంతో రైతులకు నష్టం అన్నట్టు హెడ్లైన్స్ అనేది. ఇక సురం చెరువు కబ్జా నిజమే ఇంకో నీటి వరుసగా కూడా మట్టితో కూర్చారు. దానిపై ఉత్తమ అధికారులు ఫిర్యాదు చేసి ఆ ప్రాజెక్టు నుంచి నేను ఎప్పుడో తప్పుకున్న నమస్తే కథనంపై కాంగ్రెస్ నేత కేఎల్ఆర్ వెల్లడి. మహేశ్వరం శ్రీశైలం జాతీయ రహదారి పక్కన చేసిన రియల్ వెంచర్ సురం చెరువు కబ్జాకు గురైన మాట వాస్తవమే అని మహేశ్వర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచెనగారి లక్ష్మారెడ్డి ప్రాజెక్టు నుంచి తాను ఎప్పుడో తప్పుకున్నానని చెప్పారు. కబ్జాకు గురైన 60.32 ఎకరాలు సురారం చెరువు నమస్తే తెలంగాణ వారం హైడ్రా ఇటు చూడు చెరువులో కాంగ్రెస్ నేత వెంచర్ శీర్షక కథనంలో ప్రచురించింది. దీనిపై స్పందించిన కేఎల్ఆర్ నమస్తే తెలంగాణ మాట్లాడుతూ వెంచర్ తాను ప్రారంభించిన మాట నిజమే ఆ సమయంలో చెరువు భూములో తాము లేఅవుట్లు వేయలేదని చెప్పారు. ఇక వర్నెక్స్ వివి రాయవర్మ ప్రవేశించిన తర్వాత చెరువు భూమిని కబ్జా చేస్తుండడంతో ఆ ప్రాజెక్టు నుంచి నేను ఎప్పుడో తప్పుకున్నానని కేఎల్ఆర్ చెప్పడం జరిగింది. ఇక మాజీ సర్పంచ్లు సమర సంఘం అసెంబ్లీ ఎదుట నిరసన ప్రదర్శన పెండింగ్ బిల్లును చెల్లించాలని డిమాండ్ చేసి పిఆర్ సెక్రటరీ వినతి పత్రాలు ఇచ్చారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది. ఇక ఏపీకి పునరావాస కేంద్రంగా తెలంగాణ అత్యంత కీలక పదవిలో పొరుగు రాష్ట్రాధికారులు తెలంగాణ వచ్చిన ఇంకా ఏపీ వారికైన పదవులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తెలంగాణ వాదులు ఆగ్రహం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసి ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.